పాకిస్తాన్‌కి ఇప్పుడు చైనా దెబ్బ భారీగానే పడుతుంది. చైనా వాళ్ళు అంటగట్టినటువంటి F-22P ఫ్రిగేట్స్ ఇప్పుడు ఎందుకు పనికిరావని తేలింది. దాని రాడార్లకి ఈజీగా అందిపోతుంది. అంటే మొన్న మనం దానికి అసలు విలువ చూపించాం. ఏదైతే అమెరికా వాళ్ళు ఇచ్చిన అవాక్స్‌ని మనం కొట్టేయగలిగాం. అమెరికా వాళ్ళు ఇచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని మనం కొట్టేయగలిగాం. అంటే పాకిస్తాన్ దగ్గర నైపుణ్యవంతమైనటువంటి సైన్యం లేదు. అట్ ద సేమ్ టైం చైనా వాళ్ళ దగ్గర అనేకం ఉంది. అమెరికాకి దూరం అవడం. చైనా వాళ్ళు వాళ్ళ దగ్గర ఎందుకు పనికిరానియన్ని పాకిస్తాన్‌కి అంటగట్టారు. వాళ్ళకి సంబంధించిన యుద్ధ విమానాలు JF-17లో మనం కూల్చగలిగాం. వాళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా ఫెయిల్యూర్డ్ వెపన్సే వెరైటీసే ఉంటున్నాయి. ఇప్పుడు ఈ ఫ్రిగేట్స్ ఏవైతే F-22P ఫ్రిగేట్స్ వచ్చేటప్పటికి ఈజీగా భారత రాడార్లకి తెలిసిపోతున్నాయి. ప్రపంచంలో ఉన్న అన్ని సంస్థలకి తెలిసిపోతున్నాయి. అదేమంటే ఇప్పుడు చైనా వాడు అంటాడంట అందులో చిన్న గ్లింప్స్ వచ్చినాయి. ఆ తేడా వలన ఇదంతా జరుగుతోంది. వాటిని సరిచేసిస్తామని చెప్పిందట. చెప్పి కూడా 3 ఏళ్ళు అయిందట. ఇంతవరకు అది సరి చేయడానికి ముందు చైనా వాడే దాని మీద కనిపెట్టలేదు. దాంతో పాకిస్తాన్ నౌకలు ఇప్పుడు డేంజర్‌లో ఉన్నాయి.